తెల్ల ఏనుగు వచ్చి వాకిట నిలచేను, నల్లాని నా స్వామి మేలుకో మేలుకో. ఆహా, ముగ్గు ముత్యంలా వచ్చింది. పిన్ని, ఇదిగోండి పిన్ని కాఫీ. పిన్నే? ఎవతే నీకు పిన్ని? మీరే. గీతకి అత్తయ్య అయితే మరి నాకు పిన్నేగా. పిన్నే పిశాచమా? వరుస పెట్టి పిలవడానికి ఎంత ధైర్యమే నీకు? గీత పిలుస్తుందిగా. అది నా సొంతం. అది కిరస్థాని వాడిని పెళ్లి చేసుకుందని మీరంతా నాతో వరుస కలిపేస్తారా? నా సంగతి నీకు తెలీదు, జాగ్రత్తగా ఉండు. ఇది నన్ను వరుస పెట్టి పిలుస్తుంది. ఇది అదే మర్యాద దక్కదు. ఏం చేస్తావే? మరి మీది మీదకి వస్తున్నావు. అది మరి పేల మీద పేలిపోతుంది. నువ్వు మట్టెక్కడ సరే ఎగరెగర పట్టాలా? వదిలి గారు దయచేసి మీరు ఉండండి. నాకు చెప్తావే? ఈవిడికి ఒళ్ళంతా నోరే. ఈవిడికి చెప్పు. ఏమిటే కూస్తున్నావు? అత్తయ్య నాకు చెప్పకు. ఆ కాట్ల కుక్కని అదుపు చేయి. పోవే గుడ్ల గుబ. నీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లారి చిల్లారి పళ్ళు వింతాలు వింటీవా? నువ్వు వాళ్ళతో కలిసి నా ప్రాణాలు తీయాలా మావయ్య? నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, కేవలం నీ ఆనందం కోసమే నేను పాడుతున్నాను. సరే, ఇహ నుంచి వాళ్ళ ఆనందం కోసం ప్రభు కీర్తనలు కూడా పాడతాను, సరేనా? యేసు నామమే పావనము, ప్రభు యేసు కీర్తన జీవనము. చూడమ్మా ఎలా ఉందో. కొంచెం పక్క ఈ పక్క. ఓం కొట్టొచ్చినట్టుగా గుమ్మానికి ఎదురుగా కనబడాలి. పక్కకి చూడమ్మా. ఈ ఇంటికి పట్టిన శని పారిపోవాలి. ఆహా, ఓహో, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనండి. ఒక గుమ్మానికి ఓ, మరో గుమ్మానికి యేసు, మధ్య గుమ్మానికి అల్లా ఫోటో కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఆ జంక్షన్ దాకా వెళ్ళి కాస్త కొప్పు పిల్లి తెచ్చిపెట్టు. మీనా? నువ్వే. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. వెళ్ళిరా. బాగా కలివిడి మనిషి. అయ్యో అయ్యో, రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గేస్తే తుపుక్కు నమ్ముతావా? నీకేం భయంకాలం వచ్చింది? మిరపకాయ కాకిలేగా ఎందుకు అరుస్తున్నా? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? తిట్టడానికి ఆవిడెవరు? ఇది నీ కొడుకు ఇల్లు, నీ ఇష్టం. ఎక్కడైనా ఉమ్మొచ్చు, ఏమైనా చేయొచ్చు. అడగటానికి అదేవతి. అది నేను పెట్టిన ముగ్గే మహంకాళి. అయితే ఏమైందే దయ్యం? దయ్యమా? ఏటే పెళ్తున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరవతి అగ్రహారం వెళ్ళి అడుగు. ఈ మీనాక్షమ్మ సంగతి చెప్తే పిట్టలు కూడా నీళ్ళు తాగవు తెలుసా? అబ్బో, అందుకే నీ మొగుడు కారణాడే ఊరొదిలి వెళ్ళిపోయాడు కదే. నీ మొగుడు నీ నోటికి జడిసి వ్యాపారం అక్కడ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. గొరిగింద కబుర్లు చెప్పుకో. నోరు ముయ్యవే. ఏమిటక్క నువ్వు? నువ్వు నోరు పోయి. అబ్బా మీరు ఉండండి. ఏమిటక్క ఏమైంది? చూడరా, అమ్మకు వికారంగా ఉండి ఉమ్మింది. అది ఆవిడ బోర్డు ముగ్గు మీద పడిందంట. అందుకని భరతనాట్యం ఆడుతుంది. భరతనాట్యం. నీ మొహం మంద, నన్ను పట్టుకొని భరతనాట్యం ఆడుతుందంటావా? పుచ్చి పురుగు పడిపోతుంది. ఏమిటే శాపార్థాలు పెడుతున్నావు? అబ్బా మీరు ఉండండి. గుండొప్పొచ్చిందిరా. చూసి అమ్మ లోపల తీసుకెళ్ళు. అయ్యో, ఏమిటండి ఇల్లా లేకపోతే సత్రమా? వెధవ ముగ్గురు కోసం శాపనార్థాలు పెడుతున్నారు. వెధ ముగ్గులు అనకయ్యా, కళ్ళు పోతాయి. ఇది ధనుర్మాసం. ఇలా ముగ్గులేస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే వచ్చి ఇంటి ముందు నిలబడతాడు. నువ్వు ఉండగా ఏ దేవుడు వస్తాడు? వస్తే నీ ధాటికి తట్టుకోలేక నరకానికి పారిపోతాడు. అక్క ఏమండి, ఇదే మీ పాప చేస్తే ఇంత రాద్దంతా చేసేవారా? మా పాప ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. పోనీ నేనే చేశాను అనుకోండి, ఇప్పుడు శుభ్రమైనట్టేగా. నువ్వెందుకు బాబు ఆ పని చేయడం? నీకేం కర్మ పట్టిందిరా? దయచేసి మీరంతా లోపలికి వెళ్తారా? మీ నాన్న ముగ్గేయటం నేర్చుకుంటున్నాడు. అయ్యో చిచి, ఏమిటండి? ఏమిటిది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమైంది? ఇంకో ప్రపంచ యుద్ధం జరిగింది. ఏ తెలివితేటలతో సర్దడం మీ వల్ల కాలేదా? డేవిడ్, పిలిచారా మేడం? నీకేదో ఉత్తరం వచ్చినట్టుంది. ఎక్కడి నుంచి? ఎవరో సుబ్బన్న శాస్త్రి గారి ఇంట్లో పెళ్ళట. ఓహో, ఇదిగో. థ్యాంక్స్. పెళ్ళి ఎవరికట మేడం? పెళ్లి కార్డు మీద చూసి తెలుసుకోలేవు? అంటే మన స్టాఫ్ కి వచ్చే లెటర్స్ అని మీరు ఎటు చదువుతారుగా, చూసి చెప్తారని. జగత్కి లాడి అన్ని కనిపెట్టేస్తా.